ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులయ్యుందురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులమైన మనతో దేవాది దేవుడు స్నేహం చేయాలని ఆశిస్తున్నాడు. మనం ఆయనకు స్నేహితులమై ఉండాలని కోరుతున్నాడు. ఆయనతో నిజమైన స్నేహం చేయడం అంటే ఆయనకు విధేయత చూపడమే. ఆ విధేయత తిరుగుబాటుతనం, స్నేహానికి కాక దేవునితో శత్రుత్వానికి గుర్తులై ఉన్నవి. యేసుతో నిజమైన స్నేహం చేయడం అంటే ఆయనతో ఏక హృదయం, ఏక మనసు, ఏక ఉద్దేశం కలిగి ఉండడమే. భక్తుడి విధంగా అంటున్నాడు, మనం ఆయన ఆజ్ఞలు గైకొన్నెడలా దీనివల్లనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు అబద్ధికుడు, వాళ్ళలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వాళ్ళు దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడు నన్ను చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకున్నో అలాగే తనను నడుచుకున్న బద్దులై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకొనుచున్నాము. సహోదరి సహోదరులారా, మనం యేసును గూర్చి విని ఆయన ఎందలి సత్యం ఉన్నట్లుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారమేలా మనం అలా క్రీస్తును నేర్చుకున్న వారము కాము. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశన వల్ల చెడిపో మన ప్రాచీన స్వభావం వదులుకొని మన చిత్తావృత్తి యందు నూతనపరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తియు గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలసిన వారమై ఉన్నాము. యేసయ్య తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలు గైకొందురు. నేను నా తండ్రిని వేడుకొందును. మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీతో కూడా ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం విధేయులమగు పిల్లలమై మన పూర్ణపు అజ్ఞాన దశలో మనకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమును సమస్త ప్రవర్తి యందు పరిశుద్ధులమై ఉండవలసిన వారమై ఉన్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకిచ్చిన ఆజ్ఞలన్నింటిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీవు ఆజ్ఞాపించిన వాటిన్నింటినీ మేము గైకొంటూ నీ నిజమైన స్నేహితులుగా ఉండుటకు సహాయము దయచేయమని మా చిత్తావృత్తి యందు మేము నూతనపరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తియు గలవారమై నీ పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మీరు మాకిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.